కాదు. మా సోదరుడు లక్ష్మీకాంత్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 15 సంవత్సరాలు మా బంధము అని. ఇప్పుడు 5 సంవత్సరాలు కదా, గతంలోనూ ఒక 5 సంవత్సరాల పైన అయింది కదా, ఇప్పటికి దాదాపు 12-15 సంవత్సరాలు అయింది కదా. ఇంకొక 15 సంవత్సరాలు అయితే అప్పుడు ఎంత అవుతుంది? పార్టీ వయసు 30 సంవత్సరాలు. దాదాపు ఆయనకు కూడా రిటైర్డ్ స్టేజ్ వచ్చింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి 30. మా నాయకుడు కూడా ఒక మాట అన్నాడు, మీకు తెలిసిన లేదు, ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకో 30 సంవత్సరాలు మనమే అని అన్నట్టు. సరే, అది దాని అవుతుందా కాదనేది పక్కన పెడితే 30 సంవత్సరాలు ఇప్పుడు రిటైర్డ్ అయినప్పుడు మీకు మీరు గ్రామ స్థాయిలో పెంచుకోకపోతే, ఇదే పరిస్థితిలో మీరు ఎలక్షన్ లో పోతే మీకు ముఖ్యమంత్రి ఇస్తారనేది ఇక్కడ చేసుకొని చెప్పండి. నేనే మిమ్మల్ని విమర్శించలే, పొగళ్ళా. ఇక్కడ చేసుకొని చెప్పండి. ఇదే స్థాయిలో మీరు పోతే మీకు 15 ఏళ్ళుగా వాళ్ళతో కలిసి పని చేస్తే మీకు ముఖ్యమంత్రి అవకాశం వస్తుంది. అంటే మీకు ముఖ్యమంత్రి రాకపోయినా పర్వాలేదా, కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే మేము పనిచేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే మేము ఉన్నాము, లేదా రేపు లోకేష్ గారిని అయినా ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమే, కానీ 15 సంవత్సరాలు మా పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం లేదు అని. రెండోది, ఇప్పుడు పార్టీ గ్రామ స్థాయిలో బాగుంది అంటున్నారు. రైట్, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి ఎందుకంటే అతనికి ఉందా లేదా అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గ్రామ స్థాయి నుండి అందరికీ తెలిసిన వ్యక్తే. అతనే ఆషామాషి వ్యక్తి అయితే కాదు, అందరికీ తెలిసిన వ్యక్తే. సేమ్ తమిళనాడులో విజయ్ ఏ విధంగా తెలిసినోడో ఈయన కూడా ఆ విధంగా తెలిసినోడు. దాన్ని మనం పంపించడంలో విఫలమవుతున్నాం కాబట్టి మనను జనము దూరంగా సర్దుకుంటున్నారు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే తప్ప, మనం జనము మిమ్మల్ని అక్కడ తమిళనాడు ఒకటి, ఆంధ్ర ఒకటి, ఆడ సినిమా అభిమానులు ఉన్నారు, ఇక్కడ సినిమా అభిమానులు ఉన్నారు. తమిళనాడులో విజయ్కి ఎంత క్రేజ్ ఉందో, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా పరంగా అంతే క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉన్నప్పుడు ఆ లెవెల్లో మీరు వెళ్ళితే మీ పరిస్థితి వేరుగా ఉంటుంది. సరే, అదేదో మీకు ధైర్యం లేకుండా గెలుస్తామో గెలిచలేమని చెప్పో, లేక ఒకసారి పోటీ చేసినారు, ఆ పోటీ చేసినప్పుడు మీరు ఓడిపోవడము, రకరకాల కారణాలతో మీకు భయం ఉంటే, కనీసం అవకాశం వచ్చిన తర్వాత, మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, మీ పార్టీ 21 సీట్లు గెలిచిన తర్వాత గ్రామ స్థాయిలో ఇప్పటికైనా నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఒక్కటైనా మీరు జరిగిందా? ఎట్లా పార్టీ బలోపేతం అవుతుంది? ఎట్లా నమ్ముతారు క్యాడరు? ఎవరు మీరు? ఏమని అనుకుంటారు? కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారు. అరే, చంద్రబాబు నాయుడు గారిని చూడని వ్యక్తి కాదు సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూడకుండా ఉంటే, ఆయన ముఖ్యమంత్రిగా లేకుండా ఉంటే, ఆయన కొత్తగా వచ్చి ఉంటే, అవును ఇలాంటి వ్యక్తులు మనం అంతా కలిసిపోతే ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా అనుకొని, ఒకవేళ పార్టీ మీ పార్టీ వాళ్ళ పార్టీ డెవలప్ అయితే రావచ్చు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి వద్దనుకున్న తర్వాత, గెలవలేమని చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు నేను స్వయంగా పోతే గెలిచలేనని ఆయన మనసులో పడింది కాబట్టి, ఫస్ట్ ఆయన 99లోనే బీజేపీ మంచి ఊపు వచ్చినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత 14కి వచ్చేటప్పటికి 14లో మళ్ళీ ఆల్రెడీ బీజేపీకి నరేంద్ర మోడీ ఈ అవకాశాలు, దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు, దాంతో పాటు రాష్ట్ర విభజన, దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ రాజకీయ నాయకుడు, ఇవన్నీ కలిపినప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో 19లో ఓడిపోయినారు సింగిల్ గా వచ్చినప్పుడు. మళ్ళీ 24కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను ఓడిపోతానని వాళ్ళ. అంటే ప్రధానంగా ఇంకొకటి విశ్లేషకులు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి ఏంటంటే, నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, దేశం ఫస్ట్, నాకు రాష్ట్రం ఫస్ట్ అని. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఎంతకైనా తగ్గుతానంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మిన వ్యక్తులు, ఆయన కోసం పనిచేసిన వ్యక్తులు సమిధులు అవుతున్నారని పట్టించుకోవట్లేదని అభిప్రాయపడుతున్న వారి మాటల్లో వాస్తవం ఉందంటారా? అది కాదండి. ఇప్పుడు మనం ఉన్నాము, సరే, ఆయన భావం ఆయన పుణ్యలేదు, మన భావం మనం చూసుకుందాం. మనం మనిషిగా పుట్టిన తర్వాత మన కాళ్ళు, మన కడుపు, మన తల, మనం ఏదైనా పార్ట్లు బాగలేకపోతే వాటిని బాగా చేసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. వేరే వాళ్ళు వచ్చి మనం బాగా చేయరు కదా. మనం బాగున్న తర్వాత ఎవరు మనం నమ్మి మనం పెళ్లి చేసుకుంటాం, మన భార్య ఉంటుంది, ఆమె చూడాల్సిన బాధ్యత మందే కదా. ఆ తర్వాత మన ఇద్దరికి కలిసి పుట్టిన సంతానం ఉంటుంది, ఆ సంతానాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా, బయట వాళ్ళు కాదు కదా. ఇది అయిపోయిన తర్వాత నీ కుటుంబ సభ్యులా, లేక నీ ఊరా, నీ తల్లిదండ్రుల, వాళ్ళందరినీ చూసుకున్న తర్వాత నువ్వు గ్రామాలు, నియోజకవర్గాలు, రాష్ట్రము, దేశము. ఇక్కడ మనం కాదని చెప్పి దేశం గురించి మాట్లాడితే ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేశమే మీరు చెప్పినట్టు ముందు దేశం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమం సమంజసమైందా కాదా? భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు, ఇతర పార్టీ వాళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా మంచిది. నీట్ ద్వారా 25 మంది చనిపోవడం జరిగింది. దాదాపు ప్రతి సంవత్సరం 23 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి పేపర్ కూడా
అలాంటి పరిస్థితి Right. ఉన్నప్పుడు వాళ్ళను మనం ఆ దేశభక్తి మనకు ఉంటే ఆ దేశానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు దానిపైన మాట్లాడాల్సిన బాధ్యత మనం తీసుకోకుండా మనకు విదేశీ శక్తులు వచ్చినాయి, దాంట్లో దొరుకుతాయి, దాంట్లో ఏదో చేస్తాయి. ఎట్లా సార్? మన చేతిలో అధికారం ఉండి, మనం రాష్ట్రంలో కేంద్రంలో అధికారం నుండి విదేశీ శక్తులు వచ్చేటప్పుడు మనం గమనించలేని పరిస్థితులు ఎట్లుంటుంది? విదేశీ శక్తులు వచ్చినాయా లేదా చూడాల్సిన బాధ్యత ఉంది కదా. చిన్న పిల్లలు, స్టూడెంట్స్ జుట్టు పట్టుకొని ఈడ్చి కాల్చి కొట్టి రైట్ ఇది వేరే టాపిక్ డైవర్ట్ అయితే నేను మళ్ళీ మాట్లాడతా మీతో మోహన్ రెడ్డి గారు. ఇస్తా మీ అభిప్రాయం దేశం గురించి మాట్లాడుకుంటే దేశం గురించి మనం చర్చించాల్సిన బాధ్యత ఉంది. దేశం గురించి స్పందించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో పాటు అందరూ సినిమా యాక్టర్లు దాదాపు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకు, ఆ ధర్నాకు మనం కూడా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. లేదా మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ప్రధానమంత్రి గారితోనో విదేశాంగ మంత్రి గారితోనో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి కాక్రోచ్ పార్టీకి మద్దతు? మొన్ననే చెప్పాను, మీకు తెలిసినో లేదో. జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్ పార్టీకి ఈ విధంగా ఉంటే కాక్రోచ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కూడా మీ ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ జరిగింది, ఇక్కడ కూడా ప్రమాణమైన లీకేజ్ జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం కాదు దేశం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా బలంగా చెప్పగలరా? బలంగా ఎందుకు చెప్పరు? బలంగా చెప్తారా చెప్పరా కాదబ్బా. మనం అధికారంలో ఉండే వాళ్ళం, మనం ముందు మాట్లాడాలి కదా. మంది పెట్టి ఇప్పుడు మీరు వంట చేసుకొని తింటున్నారు, తినేటప్పుడు మేము వంట కోసం తిరుగుతున్నాం, తిరిగేటప్పుడు ముందు మేము పారే అంటే ఎట్లా? మీదేదో మాట్లాడండి. కొడాలి నాని గారు నా మైక్ పీకేశారమ్మా, నేను ఎట్లా మాట్లాడతానమ్మా అని నా పోస్ట్ పీకేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు కూడా. నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి ఏ పోస్ట్ ఆ పోస్ట్ గీస్ట్ అనుకుంటే టైప్, కానీ నేను ఆ పోస్ట్ గురించి కాదు. కొడాలి నాని గారు కాదమ్మా నీ పోస్ట్ పీకేస్తే ఏం మాట్లాడతావు అని అన్నారు చూడండి. కూడా కక్రోచ్లు అవుతాము అని చెప్పినటువంటి సందర్భం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు అంతే తప్ప మీరేదో పోస్ట్ అంట ఏమే ప్రధానమంత్రి పోస్ట్ కాదు. ఆయన మంత్రి ప్రధానమంత్రి సార్ ప్రధానమంత్రి గారిని గట్టిగా ఏదైనా అడుగుదామంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి మాట పెక్కలదని బయట టాకు. మీరు అనుకుంటారులే, ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం మీటింగ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వేలాది మంది జనంలో అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు మాకు ఉన్నటువంటి సంబంధం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం మాత్రమే తప్ప మీరేదో మీకు మాకు వేరే సంబంధాలు ఏమీ లేవని చెప్పి డైరెక్ట్ చెప్పినటువంటి సందర్భం మన కళ్ళ ముందు ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రధానమంత్రి దగ్గర ఎదురుగా చెప్పినటువంటి సందర్భం. మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అయితే అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ఇంకా కించపరచాలని మాట్లాడే విధానాన్ని మాట్లాడినప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలి ఆ ఉద్దేశం మాకు అసలు లేదు. లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే ఉద్దేశం మాకు అసలు లేదు, అదేం లేదు. అదే కదా మీరు అంటున్నారు కదా, మాట్లాడే సాహసం చేయలేరు, ఆయనకు ధైర్యం లేదంటే ఎదురుకి మాట్లాడారు కదా. కాదండి, కాక్రోచ్ జనతా పార్టీకి దేశంలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నారని మీరే చెప్తే ఇంతకు మీ పార్టీ చేసిందా? నాకైతే తెలవలేదు అన్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది. కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సపోర్ట్ ఉందని ఇప్పుడే అర్థమైంది. సమాచారం అంతా సేకరించుకుంటే మీరు కూడా కాదు సార్, బలంగా అంటే ఏదో సార్ ఒక నలుగురు గుంపులో ఉండి వెనకాల జై కొడతాం వేరు, డైరెక్ట్ గా ముందుకొచ్చి జై కొడతాం వేరు. అలా డైరెక్ట్ గా ఏమైనా జై కొట్టారా? కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి అభయహస్తం ఉందా? ఇది ఉందా నేను అడిగా. మీ మాటలు నోరు కూడా పెక్కలేదే ఎందుకు అంటున్నా. సంవత్సరాలు కదా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అందరికన్నా సీనియర్ నాయకులు కదా. అలాంటి నాయకులు దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనకు దేశ జాతీయ పార్టీ పేరు పెట్టుకున్నటువంటి మనము ప్రధానమంత్రులు టాపిక్ వేరే మాట్లాడతా మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తా. మీ అభిప్రాయం అయితే అర్థమైంది, మళ్ళీ ఇస్తా మీకు నేను. మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తా మీకు. టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు ఉన్నారు, అజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం.